రైట్ రైట్ సిద్ధార్థ్ గారు, సభకు రండి అంటున్న టీడీపీ నిజంగా జగన్ వచ్చిన రోజే ఆయన ఏమైనా ఇరుకుని పెట్టే వ్యూహంతో ఏమైనా ఉందా కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ కానీ? కూటమి ప్రభుత్వం కానీ మేము అసెంబ్లీలో చర్చకు పిలిచింది ప్రజల గురించి, ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని అతనికి ఇరుకుని పెడితే మాకు వచ్చేది ఏం లేదు. ప్రజలు ఏదైతే మేము అంటే ప్రజా గొంతుకై మేము మాట్లాడుతున్నాం, అతను కూడా అలా మాట్లాడే విధంలో ఉండాలి. అతనికి ఇరుగు పెడితే మాకేం వస్తుంది, అతన్ని డ్యామేజ్ చేస్తే మాకేం వస్తుంది? అతను మా చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ చేశారు తప్ప మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఈ విషయంలో మట్టుకు డ్యామేజ్ చేయలేదు, డ్యామేజ్ చేయదు కూడా. ఏ సమస్య ఉన్నా మేము చర్చకి, అలాగే వాళ్ళు చెప్పిన ప్రతి ఏదైతే చెప్తారో ఆ సమాధానాలు అన్నిటికీ మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు కేవలం బాయ్కాట్ చేద్దాం లేకపోతే రాష్ట్రాన్ని పాడు చేద్దాం అనే వ్యూహంలోనే ఉన్నారు తప్ప ఒక ప్రజా గొంతుకై మాట్లాడదాం అని లేదు. అయినా ఒక ఎన్నికైన ఒక ఎమ్మెల్యేగా ఒక జీతం తీసుకుంటున్నారు, శాలరీ తీసుకుంటున్నారు. శాలరీ తీసుకున్నప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి కదా, ప్రజలకు న్యాయం చేయాలి. అది ఆ ఆలోచన అతనిలో లేకపోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి గారు కానీ ఆ అక్కడైతే ఎవరైతే ఉన్నారో 10 మంది 11 మంది ఆ ఆలోచన ఉండాలి. అంటే మీ సమస్యలతో మీరు వస్తే మేము చెప్పడానికి ప్రొజెక్టర్లో కానీ ప్రతిదానికి చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. లేకపోతే వైసీపీ అడిగే ప్రశ్నలకు కానీ ఆరోపణలు ఎదుర్కోలేక భయపడుతున్నారా అనేది వాళ్ళ వాదన. కూటమి ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఏది చేసినా ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఇప్పటి వరకు మేము ఒక డెవలప్మెంట్ జోన్లోనే వెళ్ళాం, ఎప్పుడు ఒక డిస్ట్రక్టివ్ వేలో వెళ్ళలేదు. అలాంటిది వాళ్ళు ముఖం చూపించలేక, అంటే ఇప్పుడు నేనేమంటానంటే మేడం, ఇప్పుడు నేను మిస్టేక్స్ చేశాను, నేను అసెంబ్లీకి రావడానికి. సరే సిద్ధార్థ్ గారు, ఇప్పుడు మీరేమో రావట్లేదు, మేము చర్చించట్లేదు అని అంటున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు రాకపోతే కనుక ప్రజా సమస్యల పైన మీరు సభ నుంచైనా వాళ్ళు అడిగేదానికి ఆన్సర్ చేయొచ్చు కదా. మేము డెఫినెట్గా వాళ్ళు ప్రజా సమస్యల గురించి ఏవైతే మాట్లాడతారో దానికి మేము రెడీగా ఉన్నాం చెప్పడానికి. మేము ఓన్లీ అసెంబ్లీలో మా చర్చ ఏంటంటే ఎలా డెవలప్మెంట్ చేయాలి, అమరావతి నెక్స్ట్ 2029కి మేము ఎలా కంప్లీట్ చేయాలి అనే ఆలోచనతోనే మేము ఉంటాం. అలాగే ఇప్పుడు పోలవరం కూడా 2027లో కంప్లీట్ చేయబోతున్నాం. అలాగే అమరావతికి ఇప్పుడు యాక్సెస్ స్పీడ్ రోడ్ వచ్చింది. ఇవన్నీ ఏంటంటే కేంద్ర రాష్ట్ర సహకారాలతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కానీ చేయగలుస్తున్నాం. అలాగే ఇవే సమస్యల మీద మాట్లాడతాం. అంతేగాని డీవియేషన్ చేయడం కానీ ఏదో మాట్లాడడం కానీ అది జరిగే ప్రసక్తే కాదు. మీరు చూసే ఉంటారు, లాస్ట్ 2000 అతను రూలింగ్లో ఉన్నప్పుడు కూడా అసలు ప్రజలు ఎలా అంటే అసహించుకున్నారు, ఇది అసెంబ్లీయా, ఇది అసెంబ్లీ చర్చిలా అని ప్రజలే అప్పుడు అసహించుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం చూసి ఇంత బాగా డెవలప్ చేస్తున్నారు, ఈ డెవలప్మెంట్ ఇలాగే సాగుతుందని ప్రజలే చెప్తున్నారు.